ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జాట్లదే ప్రాబల్యం, బీజేపీపై గుర్రు, కాంగ్రెస్ కు కలిసొచ్చిన భారతదేశ పురోగతి గిరిజన సమాజ వృద్ధిపై ఆధారపడి ఉందని గాంధీ విశ్వసించారు ప్రధాని మోదీ. కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. చీపురు పట్టిన సీఎం చంద్రబాబు, విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా హీ సేవ. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ కాదా, మంత్రి కొండా సురేఖ. పరిపాలన కుప్పకూల్చి దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నారు వైఎస్ జగన్. హర్యానా అసెంబ్లీకి అక్టోబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఆ రాష్ట్రంలో జాట్ల ప్రాబల్యం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ సామాజిక వర్గమే బీజేపీకి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుంది. మరోవైపు జాట్ ఓట్లను పూర్తిగా తమ వైపు తిప్పుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. గంపగుత్తగా జాట్ల ఓట్లు ఎవరికి వెళ్తాయన్నది ఆసక్తికరంగా మారింది. హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే, హబ్జుల్లా చీఫ్ నస్రల్లా మరణాలకు ప్రతీకారంగా మంగళవారం రాత్రి ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులకు తెగపడిన విషయం తెలిసిందే. దాదాపు 200 వరకు క్షిపణులను ప్రయోగించింది. వాటిలో కొన్ని క్షిపణులు ఇజ్రాయెల్ గగనతలంలో ప్రవేశించాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ సైరన్లు మోగించింది. బంకర్లలోని వెళ్లాలంటే పౌరులకు సూచించింది. కాగా ఇరాన్ దాడులకు సంబంధించి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు పడుతున్నాయి. ఇందులో ఒక వీడియో వైరల్గా మారింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తన ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లోకి పెరగడుతున్నారంటూ ఆ వీడియో క్లిప్లకు క్యాప్షన్ ఇచ్చి ఉంది. నెతన్యాహు పరుగు తీయడం వీడియోలో కనిపించింది. జార్ఖండ్లోని హజారీబాగ్లోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసి అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేసి బాపు జయంతి సందర్భంగా గిరిజనుల అభివృద్ధికి ఆయన దార్శనికత గౌరవిస్తున్నామని తెలిపారు. ఆదివాసుల అభివృద్ధిపైన భారతదేశ పురోగతి ఆధారపడి ఉందని గాంధీజీ విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు. 80,000 కోట్లతో 63,000 గ్రామాల్లోకి 5 కోట్ల మంది గిరిజనుల ప్రయోజనం చేకూర్చే ధర్తీ ఆభా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది ప్రధాని మోదీ గమనించారు. जब जनजातीय समाज का तेज विकास हो, मुझे संतोष है कि आज हमारी सरकार आदिवासी उत्थान पर सबसे ज्यादा ध्यान दे रही है. अभी मैंने यहां धरती आबा जनजातीय ग्राम उत्कर्ष अभियान एक बहुत बड़े कार्यक्रम का शुभारंभ किया है. इस योजना पर करीब 80,000 करोड़ रुपए खर्च किए जाएंगे. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుమార్తెలు ఆద్య, పలైన అంజనతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం ప్రాయశ్చిత దీక్షను విరమించారు. గొల్ల మండపంలో పండితులు ఆయనకు వేద ఆశీర్వచనం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానాధికారులు పవన్ కు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు పారిశుద్ధ కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. పారిశుద్ధ కార్మికులతో కలిసి టీ తాగారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళులర్పించారు. ఒక అభివృద్ధికి దోహదం చేసే అవకాశం వస్తుంది. రెండోది కూడా ఇది రాజధాని పోర్ట్. ఇది అమరావతికి దగ్గరుండే పోర్టు. ఒక 45 నిమిషాలు, 1 గంటలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పోర్ట్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటే ఈ ప్రాంత ప్రజలకే కాకుండా రాజధానికి కూడా ఎంతో ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. దానికి కూడా స్ట్రీమ్ లైన్ చేస్తాం. ఎక్స్టర్నల్ రోడ్స్ కానీ, అదే మరి ఇక్కడ కావాల్సినటువంటి పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో స్ట్రీమ్ లైన్ చేయడం కానీ, వాటర్ సప్లై కానీ ఇవన్నీ కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. రెండోది ఇసుక కూడా కొరత ఉందని చెప్పారు.
అవి కూడా ఇప్పుడు నేను కలెక్టర్ గారికి ఆదేశాలు ఇస్తున్నా. ఈ ప్రాజెక్టుకి ఫాస్ట్ ట్రాక్లో రా మెటీరియల్ కానీ లేకుంటే వాళ్ళకి కావలసినటువంటి సదుపాయాలు కానీ అన్నీ కూడా పూర్తి చేసి దీన్ని అనుకున్న టైంలో పూర్తి చేయడం ఒక బాధ్యతగా పెట్టుకుంటున్నాం. అది కూడా పూర్తి చేస్తాం. ఈ ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా ఈ ప్రాంతంలో పరిశ్రమలకు కూడా మనం నాంది పెరిగితే ఎక్స్పోర్ట్ చేయడానికి వస్తుంది. కంటైనర్ పోర్ట్ కింద దీన్ని అభివృద్ధి చేయగలిగితే నాగ్పూర్ నుంచి కానీ తెలంగాణ నుంచి అయితే డ్రై పోర్ట్ కింద దీన్ని ఇంటిగ్రేట్ చేసే అవకాశాలు ఉంటాయి. వేరియస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన రాష్ట్రంలో కాకుండా నైబరింగ్ రాష్ట్రంలో ఏవైతే ల్యాండ్ ఉండే రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటాం. అల్టిమేట్గా ఈ పోర్ట్ని ఒక మంచి పోర్ట్గా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అది కూడా చేస్తాం. అదే మరి సిటీకి నేను ఇంత మునిపే చెప్పాను, ఆ పనులన్నిటి కమిట్మెంట్ ఉంది, తప్పకుండా చేస్తాం. ఇది బ్రీఫ్గా ఈ పోర్ట్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేయాలనే ఉద్దేశంతోనే మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రమ్మన్నాను. మీరు రాలేకపోయారు. దీనికి ఎన్నో ఉద్యమాలు చేశారు. సంవత్సరాల కొద్ది భారతీయులందరికీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రాన్ని అందించడంలో మహాత్మా గాంధీ కీలక పాత్ర పోషించారు. మహాత్ముడి జీవితం గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో గాంధీజీకి గుడి నిర్మించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తిలో 4 ఎకరాల విస్తీర్ణంలో గాంధీ గుడి నిర్మించి నిత్యం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరోవైపు గాంధీ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బాపూజీ ఆలయాన్ని ప్రారంభిస్తున్నారు. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారని, కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకుంటే మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ మీడియాతో ఆమె మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేశాం, కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సామంత్య విడిపోవడానికి కారణం కేటీఆర్ఏ. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆర్ఏ. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్ లో అందరికి తెలుసు. అది ఓపెన్ రహస్యము. ఎందుకేడు దొంగ పట్ల నా మీద వ్యక్తిగతంగా నా క్యారెక్టర్ అసోసియేషన్ చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరుంటది, అకౌంట్ పేరు, కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. చుట్టూ పచ్చదనం పరుచుకున్న కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అప్పుడప్పుడు అటుగా వెళ్తూ పలకరించే గజరాజులు, ఇలాంటి ప్రకృతి రమణీయ ప్రదేశంతో ఆ చెట్టుపై అందంగా కట్టిన ట్రీ హౌస్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన భ్రమరం సినిమా చిత్రీకరణలో భాగంగా నిర్మించిన ఈ ట్రీ హౌస్ ఇప్పుడు ది భ్రమరం వ్యూ పాయింట్గా పిలుస్తున్నారు. కేరళలోని అడిక్కి జిల్లా కంతలలో ఈ అందమైన కొండ ప్రదేశం ఉంది. ఆఫ్ రోడ్ జీప్ సఫారీకి ప్రాంతంగా ఈ ప్రాంతం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ అందమైన పర్యాటక ప్రదేశాన్ని మీరు ఓ లుక్కేయండి. పరిపాలన కుప్పకూల్చి దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నారంటూ వైఎస్ జగన్ 4 నెలల్లో చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, బాబు మోసాలపై ప్రజలు ఆగ్రహంగా కూడా ఉన్నారని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. ఇంతకుముందు పారదర్శకతంగా ఇచ్చే పరిస్థితి, ఈరోజు పారదర్శకత అనే పదం లేక ఈరోజు విజయవాడలో కనీసం ఫ్లడ్ ఎన్యూమరేషన్ చేయలేని పరిస్థితి. ఇన్ని ఇళ్ళు మునిగినాయి, ఈ మునిగిపోయిన ప్రతి ఇంటికి సహాయం చేయాలనుకుంటే కనీసం ఆ ఇళ్ళకు కూడా సహాయం చేయలేని పరిస్థితి. ఇప్పుడు కలెక్టర్ల దగ్గర చుట్టుముడుతున్నారు ప్రజలు. అంటే ఒక ట్రాన్స్పరెన్సీ లేదు, ఒక పారదర్శకత లేదు. కొందరికే నచ్చినోనికే ఇవ్వాలనుకుంటే ఇస్తారు. ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి. 4 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత అన్నది తారాస్థాయికి వెళ్ళిపోయి, ఏ తారాస్థాయికి వెళ్ళిపోయిందనంటే వాళ్ళకు కూడా అది అర్థమయ్యి టాపిక్లు డైవర్ట్ చేసేందుకు కొత్త టాపిక్లు తీసుకొస్తూ ఉన్నారు. పార్టీ కోసం ఎవరైతే పనిచేసినారో, పార్టీ కోసం ఎవరైతే కష్టపడినారో, పార్టీ కోసం ఎవరైతే నష్టపోయినారో వీళ్ళే ఆ బాధ్యతల్లో ఉంటారు. సో పార్టీ అనేది మనది అనేది మనం అందరం కూడా కలిసికట్టుగా ఓనర్షిప్ తీసుకోవాలి. ఆ ఫైర్ అనేది రావాలా.
పార్టీని దేశంలో ఏ పార్టీ లేనంత ఇంత బలంగా ఈ పార్టీని చేయాలని చెప్పి దృఢ సంకల్పంతో నిర్ణయం తీసుకొని అడుగులు వేస్తాను నేను. అందుకని అడుగులు వేస్తాను. కేవలం ఎన్నికలు అయిపోయి 4 నెలలు కూడా కాల, 4 నెలలు అయింది. 4 నెలల్లోనే ఇంతగా నేను మిమ్మల్ని పిలిచి, మిమ్మల్ని మోటివేట్ చేసి, జిల్లా అధ్యక్షులను నియమించి, కొత్త వాళ్ళను మోటివేట్ చేసి, ఈ స్ట్రక్చర్ మళ్ళీ తీసుకొని రావాలని చెప్పి, ఇంత ఆర్గనైజ్డ్గా చేయాలని చెప్పి ఇంత మోటివేట్ ఎందుకు చేస్తా ఉన్నానంటే కేవలం అదే, ఆ ఫైరే. ఎట్టి పరిస్థితుల్లోనూ దిస్ పార్టీ షుడ్ బికమ్ ది స్ట్రాంగెస్ట్ పార్టీ ఇన్ ద కంట్రీ. కొన్ని లక్షల మంది మనల్ని ప్రేమించిన కార్యకర్తలు, కోట్ల మంది మనకు అభిమానించే ఓటర్స్, ఇంతమంది అభిమానస్తులు మనకు ఉన్నారు. వీళ్ళందరి కోసం మనం నిలబడాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరికీ మంచి చేయాలని అంటే మనం ఆ సీట్లో ఉండగలిగితేనే మంచి చేయగలుగుతాం. దానికోసం అని చెప్పి మనం గట్టిగా యుద్ధం చేయాల్సి వస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టుకున్నాం. సో ఒక స్ట్రక్చర్డ్ పద్ధతిలో పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి పార్టీ ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్గా తయారు చేయడం కోసం, ఆర్గనైజ్డ్గా ఉండేదానికోసం బిల్డింగ్ స్ట్రక్చర్ తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఆ దిశగా అడుగులు సీరియస్గా వేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 4 నెలలు అయిపోయింది. ఇప్పటికే ప్రభుత్వం మీద వ్యతిరేకత గమనిస్తూనే ఉన్నాం. ఒక పక్క సూపర్ 6లు లేవు, ఒక పక్క సూపర్ 7లు లేవు, ఒక పక్క అబద్ధాలు అన్నది మోసం కింద కన్వర్ట్ అయిపోయింది, మోసం కింద కన్వర్ట్ అయింది, కోపం కింద కన్వర్ట్ అవుతుంది ప్రజల్లో. అన్ని విషయాలలోనూ ఈ ప్రభుత్వం పూర్తిగా అన్ని రకాలుగాను ఇదే రకమైన కొలాప్స్ అయ్యే పరిస్థితులకే పాలన ఉంది. స్కూళ్ళు పోయినాయి, ఫీజు రీయింబర్స్మెంట్లు పోయినాయి, హాస్పిటళ్ళు పోయినాయి, ఆరోగ్యశ్రీలు పోయినాయి, ఆరోగ్య ఆశ్రయాలు పోయినాయి, డోర్ డెలివరీ పోయింది, జన్మభూమి కమిటీలు వచ్చినాయి. సో ఎన్ని కనిపిస్తూ ఉన్నాయండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బరుదు కళ్యాణి మండిపడ్డారు. అదికాక ఎన్టీఆర్ మద్య నిషేధాన్ని చంద్రబాబు తూట్లు పొచ్చారని అన్నారు. ఆమె బుధవారం మద్యం పాలసీపై మీడియాతో మాట్లాడారు. మద్యం అమ్మకాల మీద నియంత్రణ ఉంటుంది, కానీ ప్రైవేట్ పరం చేస్తే ఇవన్నీ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఈ రాష్ట్రంలో పెరిగిపోవడానికి ఆస్కారం ఉంది. అలాంటి పాలసీని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం నిజంగా చాలా దారుణం. మహిళలందరూ కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నెన్నో హామీలు ఇచ్చారు. ప్రతి చదువుకునే పిల్లాడికి కూడా 15,000 ఇస్తాము, అలాగే రైతుకి 20,000 ఇస్తాము, నిరుద్యోగులకి సంవత్సరానికి 36,000 ఇస్తాము, అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 48,000 ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో. ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు. సరి కదా, తల్లికి వందనం అని చెప్పి 100 రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేట్టుగా చేశారు. అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు 1,500 మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, కాలేజ్ ఫీజులు పెరిగాయి, అలాగే బియ్యం ధరలు పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి, మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర జాట్లదే ప్రాబల్యం, బీజేపీపై గుర్రు, కాంగ్రెస్కు కలిసొచ్చిన భారతదేశ పురోగతి గిరిజన సమాజ వృద్ధిపై ఆధారపడి ఉందని గాంధీ విశ్వసించారు. ప్రధాని మోదీ కుమార్తెలతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్. చీపురు పట్టిన సీఎం చంద్రబాబు విద్యార్థులతో కలిసి స్వచ్ఛతా హీ సేవ. వారికి డ్రగ్స్ అలవాటు చేసింది కేటీఆర్ కాదా, మంత్రి కొండా సురేఖ. పరిపాలన కుప్పకూల్చి దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నారు వైఎస్ జగన్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.